నమస్తే, వెల్కమ్ టు ఎన్ఏ న్యూస్ అప్డేట్. చూద్దాం. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లిలో చెక్ డ్యాం నీటి పరవళ్లు తొక్కుతూ అలుగు పారుతోంది. అటుగా వెళ్తున్న మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కాసేపు ఆగి నీళ్లు జాలు పారుతున్న దృశ్యాన్ని పర్యవేక్షించారు. అక్కడి స్థానికులతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కాళేశ్వరం జలాలు, రైతులకు సీఎం కేసీఆర్ చేస్తున్న పథకాల గురించి కాసేపు ఆప్యాయంగా మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాగేదా గ్రామంలో మావోయిస్టులు పెట్టిన మందు పాత్రలు కవేలి సిఆర్పీఎఫ్ బెటాలియన్ క్యాంపుకు అతి సమీపంలో ఏర్పాటు చేశారు. దాదాపు 2 గంటల పాటు భద్రాచలం చెర్ల మధ్య రాకపోకలు నిలిపివేశారు. ఒకేసారి 3 మందు పాత్రలు గుర్తించి నిర్వీర్యం చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఏఎస్పీ శరత్ మాట్లాడుతూ వ్యవసాయదారులు, పశువులు కాపరులు ప్రతినిత్యం సంచరించే ప్రాంతంలో మావోయిస్టులు మందు పాత్రను పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. పబ్లిక్కి విరుద్ధంగా పబ్లిక్ ప్రాపర్టీ ఇదంతా కూడా చిన్న చిన్న అగ్రికల్చర్ ఫీల్డ్స్. ఇవన్నీ కూడా రైతులు ఎంతోమంది వచ్చి ఇక్కడ మధ్యాహ్నం పూట లంచ్ కానీ లేకపోతే మార్నింగ్ వచ్చి సేద్దులుతూ ఉంటారు ఇక్కడ చెట్ల కింద. ఆ చెట్ల కింద వాళ్ళు బ్లాస్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే ఇంకా పబ్లిక్ని చంపడానికే కదా వాళ్ళు పెట్టింది. పబ్లిక్ని, వ్యవసాయదారుల్ని, మేకలు కాసే వాళ్ళని వీళ్ళందరినీ చంపుకుంటూ వాళ్ళు దుష్ప్రాణాలు ప్రస్తావిస్తారో అది కంప్లీట్గా విరుద్ధం. అది మిగతా డీటెయిల్స్ నేను చెప్తాను. ఓకే సార్. మహబూబాబాద్ జిల్లా పోలీసులు అంతరాష్ట్రీయ గుట్కా అక్రమ రవాణా స్మగ్లింగ్ ముఠాని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ జె వెంకటరత్నం మాట్లాడుతూ కోరుకొండపల్లి, క్రాస్ రోడ్ మరియు అమీనాపురం శివారు తనిఖీలు నిర్వహిస్తుండగా తక్కువ ధరకు కొనుగోలు చేసి మహబూబాబాద్ జిల్లా చుట్టుపక్కల పాన్ షాప్స్ మరియు కిరాణా షాపులకు ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు వీరిని పట్టుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అక్రమ రవాణాను ఛేదించి పట్టుకున్న ఉదయము 5 గంటల నుంచి 7 గంటల వరకు జిల్లాలోని అన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో నాకాబందీ చేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా మాకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఈ ఎర్లీ అవర్స్లో కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్, ఆ టైంలో పోలీసింగ్ ఉండదు, అప్పటికే బీట్ చేసిన వాళ్ళు, పెట్రోలింగ్ చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం, ఆ టైం చూసుకొని ఈ ఇసుక ట్రాక్టర్లు కావచ్చు, ఈ గుట్కా వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, బెల్ల వ్యాపారం చేసేవాళ్ళు రకరకాలుగా ఈ మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈరోజు ఉదయం అన్ని ప్రాంతాల్లో నాకాబందీ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాంలో ఉదయము కే సముద్రం ఎస్ఐ సతీష్, సిఐ రూరల్ సిఐ వెంకటరత్నం, వారి యొక్క సిబ్బంది అందరూ కూడా కే సముద్రం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసి చెక్ చేస్తున్నటువంటి తరుణంలో ఒక గ్యాంగు దాదాపు 7 మెంబర్స్ ఒక టీమ్గా వీళ్ళు 3 కార్లు ఒక బైక్లో ప్రయాణం చేస్తుండగా మనకి ఒక సస్పీషియస్ సర్కమ్స్టెన్స్లో పట్టుకోవడం జరిగింది. అప్పుడు అందులో ఆ వెహికల్ చెక్ చేసి అందులో ప్రతి వెహికల్లో కూడా ఈ గుట్కా అంబర్ ప్యాకెట్స్ బస్తాలతో పాటు ఉండడం జరిగింది. ఇందులో 17 బస్తాల గుట్కా, 8 బస్తాల అంబర్ ప్యాకెట్స్ మొత్తం మనకి లభించినాయి. వాటితో పాటు వీళ్ళు అప్పుడే అక్కడ నెల్లికుదురు ఏరియాలో కలెక్ట్ చేసుకున్నటువంటి అమౌంట్ ₹1,00,000. ఇలా టోటల్గా చూసి ఈ మొత్తం 25 బస్తాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మెటీరియల్ కాస్ట్ దాదాపుగా 10 లక్షలు ఉంటుంది. అదేవిధంగా ₹1,00,000 క్యాష్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఇందులో మన ఒక జిల్లా వాళ్ళే కాకుండా మన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం చెందినటువంటి వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళు గొలుసు ఉపేందరు మరియు గోవింద వెంకటనారాయణ. అదేవిధంగా నల్లగొండ జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. అందులో మిర్యాలగూడానికి చెందినటువంటి ఎలిమి మణికంఠ, చండూరు మండలానికి చెందినటువంటి బొమ్మకంటి అంజయ్య. ఈ 4 బయట వ్యక్తులు. మన దగ్గర 3 వ్యక్తులు, ఒకతను తొర్రూరు కొండలే హరీష్,
ఇతని తొర్రూరు, కొల్లాపు సురేష్ గూడూరు మండలం తీగలవేణి, తర్వాత నెల్లికూదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి చెందిన తాటికొండ సతీష్. అంటే ఈ మొత్తం 7గురిలో మహబూబాద్ జిల్లా వాళ్ళు 3 అయితే, ఖమ్మం జిల్లా వాళ్ళు 2, నల్గొండ జిల్లా వాళ్ళు 2. వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ ఏర్పడి కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ గుట్కా అంబర్ని సేకరించి అక్కడ తక్కువ ధరకు కొని ఇక్కడ ఎక్కువ ధరకి అమ్మాలనే ఉద్దేశంతో వీళ్ళు బిజినెస్ చేస్తుంటే ఇది యాక్చువల్గా మన దగ్గర నిషేధించబడ్డది, ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి మనం గత కొద్ది సంవత్సరాలుగా దీని మీద సీరియస్గా ఫోకస్ చేస్తున్నాం. చాలామంది మీద కేసులు పెట్టాం. మన దగ్గర వాళ్ళందరూ కూడా దాదాపుగా బంద్ చేసుకుంటే ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి వాళ్ళు ఇక్కడ మన వాళ్ళని ఇక్కడ జిల్లా వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని పరిచయాలు ఏర్పడిస్తూ మళ్ళీ కొత్తగా వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మీద మనం ఈరోజు వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఇదే కొత్త కాదు, వీళ్ళ మీద గతంలో కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా మనం ఇప్పుడే అదుపులో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత వీళ్ళ మీద ఏమేమి కేసులు, గత చరిత్ర ఏముందనేది ఒకసారి పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వీళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేయడం, పీడీ యాక్ట్కి ఎలిజిబుల్ అయితే పీడీ యాక్ట్లో పంపడం, తర్వాత ఆ జిల్లాలకు కూడా వీళ్ళ యొక్క సమాచారాన్ని సస్పెండ్ షీట్స్ని అక్కడ పంపడం జరుగుతుంది. ఎవరైనా సరే ఇప్పుడు ఇదే కాకుండా ఈరోజు మనం ఇసుక, బెల్లం కూడా పదే చెప్తున్నాం. ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరు చేసినా, అసాంఘిక కార్యకలాపాలు ఎవరు పాల్పడ్డా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసు నిఘా ఇంకా వాళ్ళ మీద పూర్తి స్థాయిలో పెట్టడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేసి కోర్టులో కూడా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క రైడ్స్లో పాల్గొన్నటువంటి సిఐ వెంకటరత్నం, ఎస్ఐ సతీష్, మరి కేసముద్ర సిబ్బందికి, దీన్ని మాట చేసినటువంటి డిఎస్పీ నరేష్ కుమార్ని వీళ్ళందరినీ మేము ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మధ్య చూస్తున్నాం మనం ఎక్కడ కూడా ఎన్ఫోర్స్మెంట్లో బియ్యం కానీ, బెల్లం కానీ, ఇసుక కానీ, గుట్కా కానీ దేంట్లో కూడా కాంప్రమైజ్ కావట్లేదు. ఇది 0 టాలరెన్స్ పెట్టుకొని మనం పూర్తి స్థాయిలో దీని మీద నిఘా పెడుతున్నాం కాబట్టి ఎవరు కూడా ఇక్కడ మహబూబాద్ జిల్లాలో ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్పకుండా వాళ్ళు పట్టుబడతారు. 100% వాళ్ళు శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. నెక్స్ట్ సతీష్ ఎస్ఐ, నెక్స్ట్ కాశీరామ్ అడుగున్నారు, కాశీరామ్ పీసీ, నెక్స్ట్ సంపత్, నెక్స్ట్ సత్యనారాయణ అడుగుడు, క్యాప్ పట్టుకోమని లక్ష్మణ్ సార్ క్యాప్ ఉత్తరాయణ, లింగస్వామి, నెక్స్ట్ ఆనందరావు అడుగుడు, ఆనందరావు, కరుణాకర్ రెడీ ఉండు, కరుణాకర్ డ్రైవర్, లాస్ట్ బాబు, కే బాబు, బాబు అటు తీసుకుంటారా. మహబూబాబాద్ జిల్లా మున్సిపాలిటీలో విలీనమైన 5వ వార్డులో మంజూరీ అయిన పనులు ప్రారంభించాలని, ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని, తమను గెలిపించిన ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ఆక్రోశం వెళ్లగక్కిన కౌన్సిలర్ కోడి నాగలక్ష్మి శ్రీనివాస్. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు గ్రామం అభివృద్ధి జరిగిందని అన్నారు. మున్సిపాలిటీలో బిల్లు పెట్టి సంపూర్ణంగా పని చేద్దామన్నా సహకరించడం లేదని అన్నారు. గ్రామ ప్రవేశంలోనే కాలువ ఉంది. దీనివల్ల రాకపోకలకు వర్షం పడినప్పుడల్లా గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఎట్లాంటి వర్క్ దానికి కానీ కనీసం మతిపోయడానికి కూడా సరిపో 2 లక్షలు దేనికి సరిపోతాయి. ఓ 20 లక్షలు, 10 లక్షలు అట్లా వార్డు కేటాయించితే మేము కొద్దో గొప్ప చేయగలుగుతాం. కానీ చాలా నిధులతోటి మేము కూడా ఏం చేయలేకపోతున్నాం. గ్రామాలకు 40% నిధులు ఇస్తామని గవర్నమెంట్ చెప్పినా కూడా 40% ఏమో కానీ 10 రూపాయలు ఇచ్చిన నాదులు లేడండి. మా విలీనమైన గ్రామాలు మరి ప్రతిపక్ష పార్టీ అని కక్ష లేకపోతే చిన్న చూప మా వార్డు మీద ఎట్లాంటి దృష్టి తీసుకోకపోవడానికి విలీనమైన గ్రామాలలో 40% నిధులేడవేండి వచ్చిన మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. దయచేసి కమిషనర్ కానీ, చైర్మన్ కానీ, జిల్లా అధికారులు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ తక్షణమే అనంతరం గ్రామ పరిస్థితులను పరిష్కరించాలని, కనీసానికి వార్డుకు కనీసానికి 20 నుంచి 25 లక్షల వర్కులు నిధులు రిలీజ్ చేయాలని కోరుతున్నాము. అట్లాగనే గత 5 నెలల కింద ఎంపీ ఫండ్లో 5 లక్షల రూపాయలు కలువరకు మంజూరు చేశారు.
కానీ ఇంతవరకు పనులు మొదలు పెట్టలేరు. ఒకవేళ పనులు మీ వల్ల కాకపోతే మున్సిపల్ ట్రాన్స్ఫర్ చేయండి, దాన్ని కాల్లో వెళ్ళో పట్టుకొని దీన్ని తొందరలో చేయగలుగుతామని నేను కోరుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. మహబూబాబాద్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామం అనంతరం 5వ వార్డు. ఇది గత 7 నెలల కలిసి ప్రభుత్వం అధికారులకు వచ్చినా కానీ మున్సిపాలిటీ ప్రభుత్వం కళ్యాణానికి నిధులు ఇంతవరకు ఇంకా వార్డుకు కేటాయించలేదు. మేము ప్రతిపక్ష పార్టీ వాళ్ళని పక్కన పెట్టుకుంటూ అధికార పార్టీలకు లక్షలు నిధులు ఇచ్చుకుంటూ ఒక్కొక్క వార్డుకు 10 లక్షలు నిధులు ఇచ్చుకుంటూ ప్రతిపక్ష పార్టీలో మొత్తం పక్కకు పెట్టు విలీనమైన గ్రామాలను పక్కకు పెట్టి 75% విలీన గ్రామాలకు ప్రభుత్వం కేటాయించింది. అయినా కానీ ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు ఎలాంటి స్పందన ఇస్తలేరు. కమిషనర్ కానీ చైర్మన్ కానీ జిల్లా అధికారులకు మా మనవి చెప్పుకున్నా కానీ ఇంతవరకు వినే నాదులు ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు. ఊర్లోకి వచ్చి తిరగడానికి బజార్లన్నీ తిరిగిపోయారు. కానీ పొద్దున్న లేస్తే ఊళ్ళో తిరగాలంటే వార్డులో ఉన్న అధికారులు కనీసానికి వార్డుకు పోవాలంటే భయం అవుతున్నది. ఏ వార్డు అనంతరం 5వ వార్డు ఇది కొత్తగా విలీనమైన గ్రామం, మున్సిపాలిటీలో విలీనమైన గ్రామం సార్. ఇది మా వార్డులో మా గ్రామంలో చాలా సమస్యలు అభివృద్ధికి నోసుకొని గ్రామం మాది. మా వార్డులో సమస్యలు చాలా ఉన్నాయని కమిషనర్కి చైర్మన్కి చెప్పినా కూడా పట్టించుకునే నాదులు లేడు. వర్షాలు వచ్చి రోడ్లన్నీ జలమయంగా మారి ప్రజలు నడవడానికి కూడా గుంతలు, ఈ మోకాళ్ళ లోతు దాకా మట్టి గుంతలు, కుక్కల సమస్య, కోతుల సమస్య, ఈ రోడ్డు మీద రాకపోకలకు చాలా దారుణంగా ఉన్నాయండి. మీరు కూడా చూసిండ్రు. మాకు సీసీ రోడ్లు ఎంత అత్యవసరంగా ఉన్నాయి, అవి మాకు మంజూరు చేయగలరండి. కనీసం మట్టి పోయడానికి కూడా అనుమతి ఇవ్వట్లేరండి. గ్రామ పంచాయతీగా ఉన్నా కూడా మేము కొద్దిగా గొప్ప చేయగలుగుతున్నాము. అనవసరంగా దీన్ని మున్సిపాలిటీలో విలీనం చేసుకొని మాకు ఎట్లాంటి న్యాయం జరగట్లేదు. మాకు మట్టి పోయడానికి కూడా మాకు సొంతమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులకు వైద్య సేవలు సరిగా అందుతున్నాయా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. సూపరింటెండెంట్ భీమ్ సాగర్తో కలిసి వార్డులు కలియదిరుగుతూ పరిశీలించారు. అనంతరం శనిగపురంలో మెథడ్ ప్లాంటేషన్ను పరిశీలించి వాటి పెరుగుదల గురించి అడిగి తెలుసుకున్నారు. తగు సూచనలు చేశారు. అదేవిధంగా 3 కోట్ల జంక్షన్ రహదారిని సందర్శించి త్వరగా రోడ్డు వెడల్పు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విపి గౌతమ్ మరియు అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్తో పాటు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి మరియు కమిషనర్ ఇంద్రసేన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మన మొత్తం ఎన్ని సిలిండర్స్ ఉన్నాయి? 30+70 ఉన్నాయా? నిన్న రిపోర్ట్లో నాకు 32 సిలిండర్స్ ఏమో ఫుల్ ఉన్నట్టు చెప్పారు. ఎన్ని రోజులు ఇప్పుడు ఎన్ని సిలిండర్స్ ఎన్ని రోజులకు వస్తాయి ఉన్న సిలిండర్స్? అది కాకుండా మన జనరల్ వస్తాయి అది ఇది కలిపి 20 లేకపోతే అది కాకుండా మొత్తం 20. మనకి 70 అనేది 3 days 4 days February is మన మై రొట్టెనే February ఓకే ఇవాళ ఈయన కూడా డిశ్చార్జ్ పైన ఉన్నారా? యాక్చువల్లీ వాళ్ళ ఓకే అప్పుడు ఫుల్ పెట్టాను మనం చూస్తే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 2 days వీళ్ళని కట్ చేసి ఇస్తున్నారు అందరికి కూడా. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులకు వైల్స్ ఉన్నాయి? 40 వైల్స్ ఉన్నాయి. 40 వైల్స్ అంటే ఇంకా 2 days ఉంటుందా? ఓకే మళ్ళీ తక్కువ స్టాక్ ఉంటుంది. మళ్ళీ ఫెబ్రవరి ఎవరికైనా నుంచి చేస్తాం సార్ మీటింగ్స్ డిశ్చార్జ్ అప్పుడు ఐదర్ సెకండ్ థర్డ్ డే ఎక్కువ అయితే వాళ్ళు అదర్వైజ్ 3 to 5 days కూడా మైండ్ ఉంటే డిశ్చార్జ్ చేసుకుంటూ ఒక్కసారి ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ లో కూడా కొన్ని ఫీవర్ కేసెస్ అట్లా ఉన్నాయి. మైల్డ్ సిమ్టమ్స్ ఉంటే అక్కడనే ఉంటున్నారు. వాళ్ళకి ఫెబ్రవరి వచ్చా ఇప్పుడు మొత్తం కానీ ఎట్లా వస్తారు? హోమ్ క్వారంటైన్ ఇక్కడ వస్తే అందరికి స్ప్రెడ్ చేస్తారు కదా. ఒకసారి ఒక పని చేయండి. ఇప్పుడు ఫెబ్రవరి ఓన్లీ మన టీవీపీ హాస్పిటల్ పిహెచ్సి లేదు. ఒకసారి యూ గో అరౌండ్ ఇప్పుడు మహబాద్ టౌన్లో కానీ ఏదో ఒక మందులు తీసుకొని ఆ పిహెచ్సి డాక్టర్కి వెళ్ళి సింటమాటిక్ కేసు ఒకసారి చూడండి. మళ్ళీ వాళ్ళకి ఫెబ్రవరి అవసరమా లేకపోతే వేరే ఏమైనా జనరల్ ఐసోలేషన్ అవన్నీ మీ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ హోమ్ క్వారంటైన్ ఉన్న పేషెంట్స్. సో వాళ్ళకి ఐసోలేషన్ కిట్లో లేని మెడిసిన్స్ ఏమైనా ఇవ్వాలా, వేరే డ్రగ్స్ ఏమైనా ఇవ్వాలని చెప్పేసి చూసుకొని ఆ డ్రగ్స్లో మనం పిహెచ్సి తీసుకుంటాం. అదే ఫెబ్రవరి ఉంది కదా మనం స్టార్టింగ్ ఏం లేదు. మెజారిటీ ఎస్టీ పాపులేషన్. హోమ్ క్వారంటైన్లోనే ఉన్నారా? 15 days 17 days. మన ఫ్యూచర్ టేకప్ చేసే దాంట్లో కొంచెం ఎక్కువ రకాలు పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు సేమ్ రకం అంటే మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ క్రౌన్ ఉంటుంది, సేమ్ హైట్ వస్తుంది, మళ్ళీ కాంపిటీషన్ అనేది ఇబ్బంది అవుతుంది. చాలా దగ్గర నాటుతున్నాం కదా, ఒకటి మీద ఒకటి వస్తుంది, సేమ్ గ్రోత్ రేట్ ఉంటుంది, మళ్ళీ సన్లైట్కి అడ్వర్స్ ఎఫెక్ట్ వల్ల కొన్ని చనిపోతాయి. సో ఒక 10 ఉంటే ఈ ఒక జస్ట్ ఒక 10x10 ప్లాట్ తీసుకుంటే ఆ 10 కూడా దాంట్లో ఉండాలి. సో ఒకటి పైకి పోయేది ఉంటుంది, ఒకటి చిన్నగా ఉన్నది ఉంటుంది, ఒకటి పెద్ద క్రౌన్ ఉన్నది ఉంటుంది, ఒకటి చిన్న క్రౌన్ ఉన్నది ఉంటుంది. అట్లా మేనేజ్ అవుతుంది. చిన్నది చిన్న బుష్ అలా వచ్చేది ఉండాలి, కొంచెం మీడియం హైట్ వచ్చేది అట్లా ఉంటే అన్ని కూడా బతుకుతాయి. సరౌండింగ్ టేక్ పెడతాను కొన్ని ఉన్నాయి, కొన్ని అక్కడ ఉన్నాయి, నర్సరీలో కొన్ని ఉన్నాయి.
టేక్ మన జీపీ నర్సరీస్ లో కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈసారి మనం ఒకటి మన నర్సరీస్ పెంచుకోవాలి. మనం కనీసం ఒక 2-3 lakhs అయినా నాటి ఇప్పుడు 50,000 సో దానికన్నా ఒక 5-6 times పెంచుకోవాలి. అది కాకుండా ఇంకా 2-3 lakhs మన జీపీస్ నుంచి తీసుకునే విధంగా ఇప్పుడు అదే అడిషనల్ కలెక్టర్ గారు దాని మీదనే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ చుట్టూ ఉన్న గ్రామ పంచాయతీస్ ఉంటాయి కదా, వాళ్ళకి 10,000 కావాలంటే వాళ్ళు 20,000 రైస్ చేస్తారు. 10,000 వాళ్ళ కోసం, 10,000 మన కోసం టైఅప్ చేసుకోవాలి. వాళ్ళకి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వస్తాయి కదా, సో మనకు కొంచెం ఫైనాన్షియల్ కూడా మనం తగ్గించుకోవచ్చు. మనకు 6-7 లక్షలు నెక్స్ట్ ఇయర్ టార్గెట్ ఇస్తారు. మనం ఒక 3 lakhs పెంచుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఒక 3 lakhs తీసుకునే విధంగా ఉంటే మనం బయట కొనాల్సిన అవసరం కూడా ఉండకపోతుంది. మహబూబాబాద్ జిల్లా కోమిటిపల్లి గ్రామానికి చెందిన భూక్య రమేష్ చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలు పడి పనిచేసుకుంటూ నేడు నలుగురికి పనిచ్చే సిమెంట్ ఇటుకల తయారీ మినీ పరిశ్రమ ప్రారంభించి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. భారత్ సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రం ప్రారంభించిన భూక్య రమేష్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన బ్రిక్స్ తయారు చేస్తున్నామని, పలువురికి ఉపాధి దొరికిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉదయధీర్, నరేష్, సర్పంచ్ యాకయ్య తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోమటిపల్లి శివారు మూలస్తంభంలో ఈరోజు భూక్య రమేష్ గారి నూతన భరత్ బ్రిక్స్ సిమెంటు ఇటుకల తయారీ కంపెనీ అత్యంత నూతన అధునాతనమైన యంత్రాలతోని పూర్తిగా మంచి క్వాలిటీతోని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నూతన రైతు వేదికలు అయితేంది, ప్రింటరీ అయితేంది, కొన్ని ఉన్నాయి కదా ప్రభుత్వ పథకాలు, దాంట్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోమటిపల్లి శివారు మూలస్తంభం వద్ద శ్రీ భూక్య రమేష్ ఇవాళ భారత్ బ్రిక్స్ అనే కంపెనీని, ఇటుకల ఫ్యాక్టరీని ఇవాళ ప్రారంభించడం జరిగింది. చాలా అద్భుతమైన మెటీరియల్, అలాగే మంచి మెషినరీ తోటి ఇవాళ చాలా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి, అంటే చాలా కష్టపడి పైకొచ్చిన వ్యక్తి తను. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులలో చాలా కష్టపడే తత్వం ఉన్నది. వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి పైకి వచ్చిన వ్యక్తులు. అలాగే రమేష్ కూడా ఇలాంటి వ్యక్తిని ఆదరించాలని చెప్పేసి కేసముద్రం మండల ప్రజలకు మరియు మహబూబాబాద్ జిల్లా ప్రజలకు కూడా కోరుకుంటున్నాము. మంచి ఇటుకల్ని, నాణ్యమైన ఇటుకల్ని ప్రజలకు అందించి ఈ యొక్క ఫ్యాక్టరీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మన రమేష్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రమేష్ ఇక్కడ బ్రిక్స్ భారత్ బ్రిక్స్ పెట్టినాం. ఇక్కడ ములాస్తంభం కాశ్మీర మా దగ్గర క్వాలిటీ ఇటుకలు దొరికే అవకాశం ఉంటుంది. అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ అనుకూలంగా దొరుకుతాయి. సరసమైన ధరలు అన్నీ బరాబర్ ఉంటాయి. క్వాలిటీ ఇటుకలు చేస్తున్నాము, మీరు కూడా కొంచెం సహకరించాలి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన మత్స్యశాఖ మంత్రులు సిదిరి అప్పలరాజు ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలుకుతున్న జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు. అనంతరం ఫిషింగ్ హార్బర్ స్థలానికి సంబంధించిన వివరాలను మంత్రికి తెలియజేస్తున్న జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రమంలో నరసాపురం శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. మనతో పాటుగా కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ కన్నబాబు గారు ఉన్నారు, అలాగే వెస్ట్ గోదావరి కలెక్టర్ రాజు గారు ఉన్నారు, అలాగే నర్సాపురం ఎమ్మెల్యే రాజు గారు ఉన్నారు, రాజోల్ ఎమ్మెల్యే వరప్రసాద్ గారు ఉన్నారు, అలాగే నర్సాపురం సబ్ కలెక్టర్ గారు కూడా మనతో పాటు సహచర మిత్రులు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి స్థానిక నాయకులు, అలాగే పాత్రికేయ సోదరులు, మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ బియ్యపు తిప్ప ప్రాంతం వద్ద గతంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్, ఫిషింగ్ జెట్టి మంజూరైంది. సుమారుగా 14 కోట్లతో మంజూరైంది. అలాగే ఎర్త్ వర్క్ కూడా కొంతవరకు జరిగింది. మనతో పాటుగా కాంట్రాక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఈ జెట్టి కంటే హార్బర్ అనేది మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి
మరి నర్సాపురం ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆనరబుల్ సీఎం గారు బియ్యపు తిప్పలో ఉన్నటువంటి ఫిషింగ్ జెట్టి ఏదైతే మంజూరైందో దాని స్థానంలో హార్బర్ కట్టించడానికి గల అవకాశాలు సాధ్యాసాధ్యాలను పరిశీలించమని ఈరోజు మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. మరి అలాగే దీనికి సంబంధించి ఫిషింగ్ హార్బర్ కట్టాలి అంటే దీనికి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మనకు బెంగళూరులో, సైసెఫ్ అని. వాళ్ళు ఏ ప్లేస్లో అయితే మన హార్బర్ కట్టాలనుకుంటున్నామో అక్కడికి వచ్చి డిఫరెంట్ వేవ్ ప్యాటర్న్స్, కరెంట్స్ అంటే సీ కరెంట్స్, వాటన్నిటినీ ఒక 1 or 2 సీజన్స్ స్టడీ చేసి మనకు ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారు, డిపిఆర్ ఇస్తారు. దానిని బేస్ చేసుకుని మనం ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి హార్బర్ కన్స్ట్రక్షన్ కోసం ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. మరి అలాగే ఈ రాష్ట్రంలో 8 చోట్ల మనం ఫిషింగ్ హార్బర్స్ కట్టించిపోతా ఉన్నాం. 8 చోట్ల, 3 చోట్ల పోర్ట్స్ కట్టించిపోతా ఉన్నాం. మరి అలాగే మరొక 3 చోట్ల ఎఫ్ఎల్సీస్ అంటే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కూడా కట్టించిపోతా ఉన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం పట్ల ముఖ్యంగా మత్స్యకారుల వలసలు నిరోధించడానికి, మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి చాలా కృతమైనటువంటి నిశ్చయంతో ఉన్నారు. ఆయన ఒక చాలా సంకల్పం చేస్తున్నారు. ఆయన సంకల్పానికి అనుగుణంగా, ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆయన లక్ష్యాలకు అనుగుణంగా వాటన్నిటిని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ శాఖ మంత్రిగా నాకు, మరి అలాగే ఆ శాఖ ఉన్నతాధికారులకి, ఆయా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఉంటుంది. దానిలో భాగంగా బియ్యపు తిప్ప అన్నటువంటిది ఆయనకి చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశమని ఈ సందర్భంగా ఈ బియ్యపు తిప్ప అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరికీ కూడా ముఖ్యమంత్రి గారి తరపున నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే ఇదే ప్రాంతానికి అతి చేరువలో ఒక ఆక్వా యూనివర్సిటీని సైతం వెస్ట్ గోదావరిలో కట్టించండి అని చెప్పి మొన్ననే జీవో కూడా పాస్ చేశారు, క్యాబినెట్లో అప్రూవ్ అయిన తర్వాత. మరి అలాగే ఇప్పుడు మనం ఆ స్థలాన్ని సైతం పరిశీలించడానికి మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. అతి త్వరలో వీఆర్ కాలింగ్ ది సైజ్ ఆఫ్ పీపుల్, మేబీ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్, ఒక వారం 10 రోజుల్లో సైజ్ ఆఫ్ పీపుల్ని పిలిపించి ఇక్కడ ఉన్నటువంటి బియ్యపు తిప్ప ఎఫ్ఎల్సీని హార్బర్గా మార్చడానికి, మరి అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఎన్ఎం జెట్టి అంటే ఓల్రేవు మంచిలపేట వద్ద అది కూడా నిర్మాణం జరుగుతుంది జెట్టి, దానిని కూడా పూర్తి స్థాయి హార్బర్గా మార్చడానికి సైసెఫ్ వాళ్ళకి డిపిఆర్ ప్రిపేర్ చేయడానికి ఆదేశాలు జారీ చేస్తాం. వాళ్ళ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ముఖ్యమంత్రి గారితో చర్చించి హార్బర్ని ఖచ్చితంగా ఇక్కడ మత్స్యకారులకి ప్రసాదరాజు గారి ఆధ్వర్యంలో దీన్ని ఒక బహుమతిగా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం. టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి, ఎన్ఎన్ న్యూస్.